హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు మనం ఒక ప్రజా ప్రయోజన విషయం గురించి మాట్లాడుకున్నాం. మిత్రులారా, మనం సహజంగా మనకి అనేకమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులని మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేదలకి అందవలసిన వైద్యం సక్రమంగా అందుతుందా లేదా అన్నది ఒక పాయింట్. అయితే మిత్రులారా, పేదవాడు కొన్ని విషయాలలో వైద్యం అందుకోవడంలో ప్రభుత్వం నుండి వెనకబడుతున్నాడు, ప్రభుత్వం అందించడంలో కూడా వెనకబడుతుంది. ఎలా అంటే ఈ రోజుని కార్పొరేట్ కల్చర్ని డెవలప్ చేసి అంటే విద్యని వైద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తన యొక్క క్లచెస్లో ఉంచుకుని ఈ యొక్క కార్పొరేట్ ధోరణిని అరికట్టే విధంగా ఉండాలి. అంటే మిత్రులారా, ఏదైతే అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండకూడదు అన్నది మన ఉద్దేశం కాదు, అవి ఉండాలి. కానీ వాటి స్థాయిలోనే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వైద్యం అందించేటటువంటి స్థితిలో ఉండాలన్నదే మన ప్రధాన ఉద్దేశం. అంటే ఏదైనా సరే ఒక ప్రభుత్వ దగ్గర నుండి శాలరీస్ తీసుకుని ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో, డాక్టర్స్ ఉంటారో, వీరందరూ కూడా కార్పొరేట్ వైద్యులతో సమానంగా పోటీ పడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సమానమైనగా పోటీ పడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మిత్రులారా, మరి అలా డాక్టర్స్ ఆ విధమైనటువంటి వైద్యం పేదలకు అందించేందుకు పోటీ పడుతున్నారా అంటే, అలా పోటీ పడడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకి, ఆ టెక్నీషియన్స్కి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనం బాధపడే విషయం ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే పేదవాడికి వైద్యం అందించడంలో ఏదో చిన్న వైద్యాలకి మాత్రమే అందుతున్నాయి. ఒకవేళ పెద్ద వైద్యం కావాలంటే ఎక్కువ క్యాపిటల్ ఏరియాలకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అలా ఎందుకు? అలా అవసరం లేదన్నది మన ఉద్దేశం. ప్రతి జిల్లా క్యాపిటలే కాదు, ఒక జిల్లాని 3 డివిజన్స్గా డివైడ్ చేసి ఆ డివిజన్స్ అన్నింటిలో కూడా కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ వైద్యశాలలను, కళాశాలలను ఏర్పాటు చేసినట్లయితే కనుక మంచి వైద్యానికి అవకాశం ఉంటుంది పేదలకి. మరి ఈ రోజుని డాక్టర్స్, ఏ డాక్టర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాయర్ అయినా సరే, వారి యొక్క కేసులను గెలిపించుకోవాలనే తాపత్రయపడతారు. అంటే ఏ డాక్టర్ అయినా తన పేషెంట్కి నయం కావాలి అని చెప్పేసి 90% మంది ఇలాగే ఉంటారు. కానీ ఈ డాక్టర్స్కి సహకరించేటటువంటి కొంతమంది దిగువ స్థాయి సిబ్బంది ఎవరు ఉంటారో వారిలో నిర్లక్ష్యం అనేది వేళ్ళూనికిపోయి ఉంటుంది. వీరు ఇలాంటి వారు ఒక 50% ఉంటారు నిర్లక్ష్యంగా పేషెంట్స్ పట్ల. అంటే నేను స్వయంగా గతంలో ఒకసారి గమనించాను. ఒక పేద మహిళ ఒక ట్యాబ్లెట్ తీసుకుని, అమ్మ ఈ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలని ఒక నర్సుని అడిగితే నోట్లో వేసుకుని కాస్త నీళ్ళు వేసుకోవాలని చెప్పింది ఆ నర్స్. ఇది నేను స్వయంగా నా చెవులతో విన్నాను. సో ఇంత నిర్లక్ష్యం పేదల పట్ల వాళ్ళకి. అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి శాలరీస్ తీసుకుంటారు, సక్రమంగా పేదలకు అందించాల్సిన వైద్యంలో, పేదలకు చేయాల్సినటువంటి సేవల్లో వారు నిర్లక్ష్యం చూపిస్తారు. ఇటువంటి ధోరణి పోవాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా 100% మానిటర్ చేయాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఏదైతే ఈ హాస్పిటల్స్ ఉంటాయి, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా కమాండ్ కంట్రోల్ అండర్లోకి తీసుకొచ్చి అసలు ఒక పేషెంట్కి ఏ విధమైన వైద్యం అందుతుంది, పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, వారికి ఏ విధంగా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏ విధంగా క్విక్ రెస్పాన్స్తో వారు వైద్యాన్ని అందిస్తున్నారు, డాక్టర్స్ కావచ్చు, అసలు డాక్టర్స్ అక్కడ ఉంటున్నారా లేదా, అసలు అక్కడ ఉండాల్సినటువంటి మెడిసిన్స్ అన్ని పేదలకు అందుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు. ముఖ్యంగా మిత్రులారా, పేదవాడికి సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేయడమే. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారంతా కూడా మ్యాక్సిమం పేదలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేని వాళ్ళు మాత్రమే వస్తారు. ఆహారానికి కూడా డబ్బులు లేకుండా, తిండికి కూడా డబ్బులు లేకుండా వచ్చేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఒక అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా పేషెంట్ల బంధువులకి నిర్వహించాలి. ఒక అన్నా క్యాంటీన్ని ప్రత్యేకంగా పేషెంట్ బంధువులకి, పేషెంట్లకి నిర్వహించాలి. అటువంటిప్పుడు వారికి ఎంతో సేవ చేసినట్టు అవుతుంది. అంటే ఈ రోజున అన్నా క్యాంటీన్ ద్వారా అందేటటువంటి ఏదైతే ఆహారం ఉందో అది నిరుపేదలకు అందాలి, పేదలకు అందాలి. అదేవిధంగా రోడ్లపై ఉండేటటువంటి బిచ్చగాళ్ళకి అందాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కూడా అదేవిధంగా పేదవాళ్ళకి అందాలి, నిరుపేదలకు అందాలి. రోడ్లపై మానసిక వైకల్యంతో లేకపోతే వివిధ కారణాల రీత్యా పిచ్చివాడ రూపంలో తిరుగుతున్నటువంటి పేదలకు అంది వారిని సరైన జీవితంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి.
ఇవన్నీ చేసే దిశగా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలి, కొన్ని మానిటరింగ్ కమిటీస్ వేయాలి. ముఖ్యంగా ఎస్పెషల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఏ విధంగా పేదలకు అందుతుంది, అసలు ఎటువంటి సేవలు అందిస్తాం, ఏదైనా ప్రధానమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు అక్కడ వైద్యం దొరుకుతలేదు, ప్రైవేట్ హాస్పిటల్స్కి పరిగెత్తాల్సి వస్తుంది. ప్రధానమైనటువంటి టెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ వైద్యం అందుతలేదు, ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెట్టాల్సి వస్తుంది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మానవీయ కోణంలో మానవతా దృక్పథంలో సేవ చేసేటటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక 10% మాత్రమే ఉన్నాయి. 90% కార్పొరేట్ కల్చర్తో దోపిడీ విధానాన్ని అవలంబిస్తూ వారి హాస్పిటల్లోనే మందులు కొనాలి, మళ్ళీ బయట దొరకవు, వారు కొన్ని కంపెనీస్తో టైఅప్ అవుతారు, కొంత పర్సంటేజ్కి టైఅప్ అవుతారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారిని మానిటర్ చేసేటటువంటి మెకానిజం ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చాలా విషయాల్లో. మరి మిత్రులారా, ఈ రోజునే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మండలి అని చెప్పేసి, ఏదైతే డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పేసి, లేకపోతే వాటిని గవర్నింగ్ బాడీస్ అని చెప్పి కొన్ని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సేవలు చేసిన వాళ్ళని మీరు వేయడం జరిగింది. సో ఈ ఎవరైతే డైరెక్టర్స్గా ఎన్నుకోబడ్డారో, చైర్మన్గా ఎన్నుకోబడ్డారో వీరందరికీ కూడా ఏంటంటే అలంకారప్రాయంగా యొక్క పదవులను పెట్టుకోకుండా, అలంకారప్రాయంగా పదవులను పెట్టుకోకుండా పేదలకి సేవ అందేటట్టు, పేదలకి వైద్యం అందేటట్టు, పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేటట్టు, పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేటట్టు, పేదలకు మెరుగైన వైద్యం అందేటట్టు, పేదలకు మెరుగైన మెడిసిన్స్ అందేటట్టు, గౌరవంతో వారి సేవలు పొందేటట్టు చేయాలి. నేను గతంలో ఒకసారి నేను గమనించాను, ఒక బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఎవరైతే ఈ పేషెంట్స్ ఉంటారు కదా, వారు పాపం ప్రెగ్నెన్సీ పేషెంట్స్తో ఉంటారు, వారు నెలల తరబడి వాళ్ళు హాస్పిటల్కి తిరగాల్సి ఉంటుంది. వారు వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలంటే వారు నిలబడాల్సిన పరిస్థితి. ఏదైతే చిన్న రూమ్లో బ్లడ్ టెస్ట్ రూమ్ పెడతారో అక్కడ బయట రూమ్ బయట అందరూ నిలబడాలి. కూర్చోవడానికి 10 కుర్చీలు ఉంటే పేషెంట్లు 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 150 మంది ఉంటారు. సో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులను గవర్నమెంట్ హాస్పిటల్స్లో తొలగించాలి. ఇది మంత్రి గారు కానీ, సంబంధిత మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ని ఒక మోడ్రన్ ఎక్విప్మెంట్తో, మోడ్రన్ వైద్యంతో అందేటట్టు, పేదలకు అందేటట్టు చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవి ప్రధానమైనటువంటి ప్రభుత్వానికి పేరు తెచ్చేటటువంటి, ప్రభుత్వం సేవ చేయడానికి అవకాశం ఉన్నటువంటి శాఖలు ఇవి, సంస్థలు ఇవి. సో నేను ముఖ్యంగా ఒక అడ్వకేట్గా నేను కోరుకునేది ఏంటంటే ఆత్మగౌరవం కాపాడాలి. ఫస్ట్ ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే నిర్లక్ష్యాన్ని అతను చూడకూడదు, అక్కడ సేవను చూడాలి, సేవనే చూడాలి, నిర్లక్ష్యాన్ని చూడకూడదు. అటువంటి సిబ్బందిని అక్కడ ఉండాలి. అటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించేటటువంటి సిబ్బంది ఎటువంటి ఎవరున్నా సరే వారిని తక్షణం వారి నుంచి తొలగించాలి, ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఎందుకంటే వారు పనికిరారు, జీతం తీసుకోవడానికి పనికి వస్తారు జన్మ తప్ప సేవ చేయడానికి పనికిరారు. సో వారిలో నిబద్ధతను పెంపొందించాలి, ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలి, నిబద్ధతను పెంపొందించాలి, వాళ్ళలో అంకిత భావాన్ని పెంపొందించాలి, ట్రాన్స్పరెన్సీని పెంపొందించాలి. ఒక రూపాయి ఏ విధంగా వేరే మార్గంలో, తప్పుడు మార్గంలో సంపాదిందాం అన్న ఆలోచన నుంచి వారిని దూరం చేయాలి. అలాంటి చేసేటటువంటి వారి పట్ల కఠినమైన చర్యలు పాల్పడాలి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తన యొక్క సిబ్బంది ద్వారా చేయించడమే కాకుండా, మీరు ఏదైతే అభివృద్ధి మండలిలో హాస్పిటల్స్కి వేస్తున్నారో అభివృద్ధి చేయడానికి, లేదా ఏదో మీరు ఒక బోర్డ్స్ని వేస్తున్నారు రాజకీయ నాయకులతోటి, ఆ నాయకులు వారి యొక్క పదవులను అలంకారంగా పెట్టుకుని అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా సేవ చేసేటట్టు, ప్రజలకు సేవ చేసేటట్టు, నిరుపేద ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారందరూ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వారికి సేవలు అందేటట్టు వారి యొక్క దినచర్యని, వారి యొక్క కార్యాచరణను రూపొందించుకోవాలి. అంతే తప్ప అసలు చేసే పనులు కూడా పాడు చేసే విధంగా వీరంతా తయారవ్వకూడదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. మిత్రులారా, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేదలకు దేవాలయం లాంటిది. సో ఆ పేదలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆత్మగౌరవంతో అద్భుతమైన వైద్యాన్ని అందుకోవాలంటే అంకిత భావం కలిగినటువంటి డాక్టర్స్ అక్కడ ఉండాలి, అంకిత భావం కలిగినటువంటి సిబ్బంది అక్కడ ఉండాలి. సో వీరందరూ సక్రమమైన రీతిలో, పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా పేదలను జలగల్లా పీడించకుండా వారికి అద్భుతమైన వైద్యం అందించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఈ విధంగా జరగాలి. ప్రతి హాస్పిటల్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ అండర్లోకి రావాలి. ప్రతి హాస్పిటల్లో CCTV కెమెరాస్ను పెట్టి సేవలను మానిటర్ చేయాలి ఆరోగ్యాధికారులు. సో సంబంధిత మంత్రివర్యులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్తో పోటీ పడేటట్టు, కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదంటే 100% అవసరం ఉంది, కానీ వారితో మీరు పోటీ పడాలి. ఆ విధంగా మీరు తయారు చేయాలని కోరుకుంటూ, దిస్ ఈజ్ NSSR నక్కా శివశంకరరావు, అడ్వకేట్, హైకోర్టు ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. కాంటాక్ట్ 9855 909559.